తక్షణమే సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు. सीता माला लेकर सखियों के साथ आईं। విశ్వామిత్రుడు చెప్పాడు, विश्वामित्र ने पूछा, రామా राम, సిద్ధమేనా? क्या तुम तैयार हो? స్వామి, నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు. స్వామి, సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు. स्वामी, मेरे पिताश्री ने आपके यज्ञ की रक्षा के लिए मुझे भेजा। सिद्धाश्रम में मैंने यज्ञ की रक्षा की, परंतु इस यज्ञ के लिए पिताश्री की अनुमति नहीं है। not నా for this. తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడాను నేను దీనికి సిద్ధం కాను అన్నాడు. अतः पिता की आज्ञा के न मिलने तक मैं इसके लिए तैयार नहीं हूं। విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు. विश्वामित्र उठकर गए और उन्होंने राजा जनक के कान में धीमे से बताया। జనకుడుకును రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు. जनक भी राजाओं के नैतिक सिद्धांतों से भली भांति परिचित थे, అయోధ్యకు పంపించాడు సిపాయిలను. अतः वे मान गए। उन्होंने तुरंत अयोध्या के लिए एक दूत को भेजा। జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వాళ్ళందరూ కూడా సమూహంగా రావాలని. महाराजा दशरथ को अयोध्या में जो कुछ हुआ उसे बताते हुए सबको सपरिवार आने का निमंत्रण दिया गया। They were all asked దీనికి to come here. 3 దినములు పట్టింది. इसमें 3 दिन लग गए। 3 దినములు గడిచిపోయింది. 3 दिन बीत गए। గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు. महाराजा दशरथ एक बहुत बड़ी सेना को साथ लेकर आए। కేవలం వీరిద్దరూ మాత్రమే కాదు, केवल वे ही नहीं, భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు. भरत और शत्रुघ्न भी आ रहे थे। Come వాళ్ళ here. మిత్రులంతా వస్తున్నారు. साथ में उनके मित्रगण भी आ रहे थे। అందరు వేలాది ప్రజలంతా వస్తున్నారు. साथ में हजारों की संख्या में लोग भी आ रहे थे। వచ్చారు, దిగారు. सभी लोग आए और वाहनों से उतरे। ఒకరికొకరు చేర్చుకున్నారు, చాలా ఆనందించారు. सभी लोग आपस में मिलकर बहुत आनंदित हुए। ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు. चारों भाइयों ने एक दूसरे के माथे पर चुंबन लिया। భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూములో. राम, लक्ष्मण, भरत और शत्रुघ्न एक कमरे में समाविष्ट हुए। అంతా జరిగిపోయింది. 4వ దినం కళ్యాణం. चौथा दिन विवाह के लिए निश्चित था। ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు ఎన్నో పర్యాయం చెప్పాను. स्वामी ने कई बार इस वैवाहिक कल्याणमय घटना का वर्णन किया है। మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి. सबसे पहले सबसे बड़े का विवाह होना चाहिए। జనకుని యొక్క మొదటి పుత్రిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత. जनक की बड़ी बेटी सीता थीं, जो धरती जोतते समय उसमें से निकली थीं। ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి. वास्तव में उर्मिला जनक की पहली बेटी थीं। ఈ ఇరువురిని కూడా తెచ్చిపెట్టారు. उन दोनों को वहां लाया गया, ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు. क्योंकि राम और लक्ष्मण दोनों आए हुए थे। రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు. दूसरे दिन भरत और शत्रुघ्न भी आ गए थे। ఈ నలుగురిని చూచారు. ఎంత అదృష్టవంతుణ్ణి నేను How lucky అని I am. దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు. दशरथ अपने आप में फूले नहीं समा रहे थे और चारों को देखकर विचार कर रहे थे कि मैं कितना भाग्यशाली हूं। కుశధ్వజుని బిడ్డలు ఈ యొక్క ఇద్దరు బిడ్డలు మాండవి శృతకీర్తి. मांडवी और श्रुति कीर्ति ये दोनों कुशध्वज की पुत्री थीं। అనగా జనక మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు. वे महाराजा जनक के भाई की पुत्री थीं। సరిగా సరిపోయింది. सभी के लिए उपयुक्त वर वधू थे। ఈ నలుగురు బిడ్డలకు నలుగురు బిడ్డలు సరిపోయినారు. इन चारों भाइयों के लिए इन चारों बहनों की जोड़ी बिल्कुल उपयुक्त थी। నిల్చుకున్నారు. सब वहां खड़े रहे। ఇంకా మాలలు వేసుకోవాలి. अब उन्हें मालाएं पहनानी है। ఆ మాలలు వేసుకునే సమయం లోపల मालाएं पहनाने का समय आया। రాముడేమో చాలా ఆజానుబాహుడు, Oh, they had got well-built personality. నిల్చుకున్నాడు, So మాల tall. వేశాడు. श्री राम अजान बाहु थे। उन्होंने सीता जी को माला पहना दी, కానీ సీత కొంచెం పొట్టిది. परंतु सीता जी की ऊंचाई कुछ कम थी। ఆమె ఈ ఆజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు. वो इस अजान बाहु को माला कैसे पहनाएं? అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనుస్సు విరిచినటువంటి వాడిని ఇంతమంది వీరుల లోపల నేను తల వంచటము చాలా అవమానం. श्री राम विचार कर रहे थे कि इतने महावीरों के सामने मैंने शिव धनुष को तोड़ा है, फिर मैं कैसे सर झुका सकता हूं? Bend ఆ down my పురుష లక్షణం అక్కడ కూడా నిరూపించింది. पुरुषों का ये गुण वहां भी परिलक्षित हुआ।
శిరస్సు వంచటము రాజుల యొక్క ధర్మం కాదు. सर झुकाना राजाओं का स्वभाव नहीं था। Man, అందులో but to the ఇంతమంది king. ప్రజల మధ్య లోపల ఒక స్త్రీ నిమిత్తమై నేను శిరస్సు వంచటము చాలా అవమానం. इतने सारे लोगों के बीच एक स्त्री के लिए सर झुकाना मेरे लिए अपमान है। చక్కగా నిల్చుకున్నాడు రాములు. ये सोचते हुए श्री राम बस वैसे ही खड़े रहे। ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాది. सीता बहुत कोशिश कर रही थी, Sita. ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమిదో, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయమ. परंतु वे ऊंचे कद के श्री राम का शीश माला पहनाने के लिए देख नहीं पा रही थीं, ఆనాటి How to స్త్రీలు garland was the ముఖం కూడా problem. చూచేటువంటి వారు కాదు. क्योंकि उन दिनों स्त्रियां यूं पुरुषों का मुंह देखा नहीं करती थीं। కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి. सीता सर झुकाए ही माला पहनाना चाह रही थीं, కానీ అతని శిరస్సే తగలటం లేదు. परंतु राम का शीश उनके हाथों की पहुंच में नहीं था। మెత్తగా తల వంచి లక్ష్మణునికి సై చేశాడు రాములు. राम ने धीरे से लक्ष्मण को इशारा किया। లక్ష్మణ, Secretly ఇది నీ యొక్క sign, యుక్తితో signal that. చేయవలసినటువంటివి అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ ఎత్తైపోతారు. If that సీత earth, ఒకటి మాత్రమే పెరగదు. हे लक्ष्मण, अब ये तुम्हारी बुद्धिमत्ता की बात है। लक्ष्मण जी ने सोचा कि यदि सीता जहां खड़ी थीं, उस हिस्से की धरती को ऊपर उठाता तो सभी ऊपर उठ जाते। be చూచి lifted. చూచి జనులంతా కూడా చాలా విసిగెత్తిపోతున్నారు. ये सब देखकर लोगों को ऊब होने लगी। ఎందుకు Already ఇతను తల worried. వంచడం లేదు, ఈమె అతని మెడలో మాల వేయటం లేదు, దీనికి కారణం ఏమిటి? कि राम क्यों सर नहीं झुका रहे हैं और सीता क्यों माला नहीं पहना रही हैं, इसका क्या कारण है? ఈ చిత్ర విచిత్రములు కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాలపైన పడ్డాడు. लक्ष्मण जो ये सब देख रहे थे वे दौड़ कर आए और राम के चरणों में गिर पड़े। రాముని పాదాలపైన పడినవాడు లేవలేదు. लक्ष्मण नहीं उठे ఎంతసేపైనా చూచాడు రాములు. और राम प्रतीक्षा करते रहे। లక్ష్మణ లెమ్ము అని వంగినాడు. ఇట్ట हे लक्ष्मण उठो, ये कहते हुए राम नीचे झुके। ఈ సమయ సందర్భానుసారంగా సీత కనిపెట్టి తక్షణమే ఆ మేడలు Watching इसे देखकर और सही समय को फौरन पहचान कर उसी क्षण सीता जी ने श्री राम जी को वरमाला पहना दी। ఇది లక్ష్మణుని యొక్క యుక్తి. ये लक्ष्मण का बुद्धिमानी भरा उपाय था।